ఆ రెండు కళ్ళ సిద్ధాంతం వలననే తెలంగాణకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకము, తెలంగాణ రాకుండా బాబు అడ్డుకుంటున్నారన్న చర్చ అప్పట్లో జరిగింది. ఎంత లేదనుకున్నా సరే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినప్పటికీ కేసీఆర్ గులాబీ తెలంగాణ ఆత్మ కాగలదు. చంద్రబాబు నాయుడు పసుపు జెండా తెలంగాణ ఆత్మ కాగలదా? డెఫినెట్గా తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ కావాలి అని ప్రజల ఆకాంక్ష మేరకు లేఖ ఇప్పించింది తెలంగాణ పార్టీ మొత్తం. మేము తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరం కూడా తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణకు సపోర్టుగా లేఖ ఇవ్వండి సార్. ఇవాళ తెలంగాణ ఆకాంక్ష 69లో ఉద్యమం జరిగింది, మళ్ళీ ఈరోజు ఉద్యమం జరిగింది. 69లో 369 మంది చనిపోయారు, ఇవాళ 1200 మంది చనిపోయారు. ఇదంతా బాగలేదు, మీరు లేఖ ఇవ్వండి అంటే ఇచ్చాం. దురదృష్టం ఏంటంటే మాకున్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు లేఖ ఇవ్వటం వల్లనే తెలంగాణ వచ్చింది అని చెప్పి దాన్ని పాజిటివ్గా ప్రజల్లోకి తీసుకుపోలేకపోయాను. మీరు ఒక్కటి బుచ్చన్న గారు, మీరు బాగా పాత ఫైల్స్ అన్నీ తీసినా కనపడతాయి. తెలంగాణ ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ అనేది ప్రతి జిల్లాలో ధర్నాలు రాస్తారోకోలు చేసింది. అఖిలపక్షంలో కలిసి పనిచేసాం. కాకపోతే తర్వాత కేసీఆర్ దాన్ని ఓన్ చేసుకున్న తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీని కానీ ఏ పార్టీని కూడా లేకుండా తను ఓన్ ఎజెండాగా పెట్టుకున్నాడు. సరే, తను ప్రైడ్, ఎందుకంటే అతను ఏదో నిరాహార దీక్ష చేశాడు కాబట్టి వచ్చింది కాబట్టి అతను అన్నారు. సరే, తెలంగాణ తెచ్చడంలో కేసీఆర్ పాత్ర లేదని చెప్పలే, ఉంది. ఆ రోజు ఎంతోమంది చేసినా కూడా అటు చెన్నారెడ్డి గారి పీరియడ్లో ప్రజాసమితి కింద 11 మందిని గెలిపించినా కూడా ఆనాడు ఇందిరాగాంధీ గారు కలుపుకొని తెలంగాణ ఇవ్వలేకపోయినారు. సరే, ఇదొక తెలంగాణ ఘట్టం. తెలంగాణ ఘట్టంలో తెలుగుదేశం పాత్ర పెద్దది, విపరీతమైనది. అయితే చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళు అన్నది తర్వాత లేఖ ఇచ్చినాక ఎందుకు అన్నారంటే విభజన అనేది సరిగ్గా జరగలేదు. నేను కూడా ఇవాళ చెప్తున్నాను, విభజన అనేది సక్రమంగా జరగలేదండి. 2 రాష్ట్రాలకు ఆ రోజు ఇష్టానుసారంగా ఏదో ఆ రోజు చంద్రశేఖరరావు గారు కూడా ఒకానొక దశలో అన్నారు విభజన. ఆ రోజు రేత్రి జయరాం రమేష్ నా దగ్గర పంపిస్తే నేను చూసి ఒప్పుకున్నాను. కానీ అది రాష్ట్రాల మధ్య ఇటు కానీ అటు కానీ ఆల్ పార్టీస్ డెలిగేషన్ కానీ కొంతమంది ముఖ్యులు పెద్ద మనుషులను కానీ మాజీ ముఖ్యమంత్రులు కానీ కూర్చోబెట్టి చేయలేదు అది. కానీ సార్ ఒక మాట, 2013 జూలై నెల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం, ఆ తర్వాత నెలకే కేబినెట్ తీర్మానం జరిగింది. కేంద్ర కేబినెట్ ఓకే అన్నది. ఆంధ్ర ప్రాంతానికి సీమాంధ్రకు సంబంధించిన, నేను ఆ రోజు ఢిల్లీలోనే నేను కవర్ చేసిన ఆ వార్తని, గ్రూప్ ఆఫ్ జీవోఎం ఏర్పాటు చేసిండ్రు. జీవోఎం దగ్గరికి వచ్చి ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో అడగండి అని అంటే వీళ్ళు సమైక్య రాష్ట్రం అని అన్నారు తప్ప ఆంధ్రకి ఏం కావాలో అడగలేదు. ఆనాడున్న కిరణ్ కుమార్ రెడ్డి కానీ లేకపోతే కనుక మంత్రులు కానీ రోజు వాళ్ళందరూ కానీ ఎంపీలు కానీ వాళ్ళు అడిగింది ఏమిటి? ఉమ్మడి సమైక్యత. నువ్వు ఏపీకి ఏం కావాలో అడగరు. తెలంగాణ వాళ్ళు క్లియర్గా ఉన్నారు, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, హైదరాబాద్తో కూడింది అని అన్నారు. సీమాంధ్ర వాళ్ళు ఏమన్నారు? సమైక్యవాదం ఎత్తుకున్నారు. సమైక్యవాదం ఎత్తుకుంటే ఎట్లా చేయలేదు చెప్పండి? విభజన తప్పని. అందుకనే నేనేం చెప్తున్నానంటే సమైక్యవాదం అనే మూడ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి విభజన చేసే పెద్దలు ఎవరైతే ఉన్నారో దాన్ని కన్సెన్సస్గా చేయాల్సిన అవసరం ఉంది, ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం చూద్దాం, జనాభా ప్రాతిపదికన ఆంధ్రాలో జనాభా ఎక్కువ, ఇక్కడ తెలంగాణలో జనాభా తక్కువ. కానీ ఇరిగేషన్ దాంట్లో చూసుకుంటే ఇక్కడ పవర్ ప్రాజెక్టులు అన్నీ చూసుకుంటే పవర్ వాడకం అనేది అక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళు ఏం చేశారు, పవర్ ఇక్కడ ఎక్కువ ఇచ్చి అక్కడికి తక్కువకి ఇచ్చారు. అంటే ఈ పంపకంలో 58-42 అనే నిష్పత్తి షేర్ చేసేది ఈక్వల్ షేర్ చేయకుండా డిఫరెన్సెస్ చూపించారు అక్కడ. అది డిఫరెన్సెస్ వచ్చింది. ఇవాళ తెలంగాణకు కూడా కొంత అన్యాయం జరిగింది. అంటే తెలంగాణ సాధనలో ఆ రోజు కేసీఆర్ గారు చెప్పినారు, ఆ డ్రాఫ్టింగ్ అంతా నేను చూసినాను. డ్రాఫ్టింగ్ ప్రకారం అయితే విభజన చట్టంలో వాటర్ ఇరిగేషన్ గురించి చెప్పినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? తెలంగాణకు అన్యాయం జరిగింది. వాస్తవంగా తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు 2 రాష్ట్రాలకు అన్యాయం జరిగింది. కారణం ఏంటంటే కేంద్రం విభజన చట్టంలో ఇచ్చేటప్పుడే పైన 3 రాష్ట్రాలు ఉన్నాయి, 2 రాష్ట్రాలు ఉన్నాయి, అటు కర్ణాటక ఇటు మహారాష్ట్ర. గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు కానీ డివైడ్ చేసేటప్పుడు 4 రాష్ట్రాల పరిధి తీసుకోకుండా 3 రాష్ట్రాల పరిధి తీసుకున్నారు. ఈ రాష్ట్రం డివైడ్ అయినాక 4 రాష్ట్రాలు అయింది కదా. పంపకంలో వాటాల్లో తేడా వచ్చింది. తేడా వచ్చే వాళ్ళ నీళ్ల కాడ 2 రాష్ట్రాలకు కూడా జగడం జరుగుతుంది. ఆ రోజు మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎప్పుడు మహారాష్ట్ర మీద కర్ణాటక మీద ఫైట్ చేసేవాళ్ళం. మహారాష్ట్ర మీద బాబ్లీ కడుతుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పోయి అరెస్ట్ అయ్యి 3 రోజులు అక్కడ జైలు పాలయ్యి మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టిపోయారు. అలాంటి పరిస్థితి. అది దేని కొరకు? బాబ్లీ ప్రాజెక్టు ఆ రోజు తెలంగాణ ప్రాంతానికి గోదావరి నీళ్లు ఎడారిగా మారుతుందని చంద్రబాబు నాయుడు గారు పోయాడు. ఆంధ్ర ప్రాంతానికి కోసం కాదే. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రాంతాలని కాదు, ఎక్కడ అన్యాయం జరిగినా, ఈవెన్ మేము ఆ రోజు అధికారంలో కూడా లేము, లాతూర్లో భూకంపం వచ్చి జనం అంతా ఇదైపోతుంటే
స్పెషల్ ఫ్లైట్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి పెట్టి ఓ జనాన్ని తీసుకొచ్చారు. సార్ అంటే తెలుగుదేశం పార్టీ మానవీయ కోణంలో ఒక రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒక స్వచ్ఛంద సంస్థలాగా ఇన్నాళ్ళు మేము ఇవాళ తెలంగాణలో ఇంతకాలం 20 సంవత్సరాలు దాటిపోయింది ఇప్పుడు అధికారం లేక, అయినా కూడా ప్రజల కోసం గతంలో మేము 17 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం, తెలంగాణని పరిపాలించడం. తెలంగాణ ప్రజలు మాకు బ్రహ్మాండమైనటువంటి ఆదరణ ఇచ్చారు. 96 సీట్లతోటి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు. ఆ ఆఖరికి రాష్ట్రం విడిపోయినాక కూడా మాకు బ్రహ్మాండంగా 15 మెజారిటీ ఇచ్చారు, 15 సీట్లు ఇచ్చారు, 24% ఓట్లు ఇచ్చారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని వద్దనలేదండి. రాజకీయ పార్టీలు ఇక్కడ తెలుగుదేశం పార్టీని లేకుండా చేయడానికి చేసిన వ్యూహమే కానీ ప్రజల్లో లేకుండా పోలేదు. అది మళ్ళీ మేము నిరూపిస్తాం. ఎందుకంటే గతంలో రాజకీయాలు తీసుకోవాలి మనం. 94లో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినప్పుడు మేము ఓనుగా 202 సీట్లు, 20 సీట్లు అఖిలపక్షంగా మేము మిత్రపక్షంగా పోతే ఆనాడు కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు ప్రతిపక్ష హోదా లేకుండా వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కానీ అందరూ కూడా ఇక తెలుగుదేశమే బాగా ఆ రాజ్యాధికారం. రాజకీయాలు ఎప్పుడు కూడా 1+1 2గా ఉండవండి, మారుతుంటాయి, చేంజ్ అవుతుంటాయి, 4 5 అట్లా కూడా అవుతుంటాయి. ఇది క్యాలిక్యులేషన్ కాదండి. ఎందుకంటే ఆ రోజు 26 సీట్లతో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 2 సార్లు అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా ఇది కాదు. కాకపోతే ఎక్కడేందంటే ఒక ఉద్యమం చేసి ఒక ఆకాంక్షతో వచ్చినటువంటి పార్టీ ప్రజలకు మంచి పరిపాలన ఇస్తే వాళ్ళు కొనసాగుతారు. తెలుగుదేశం అనేది 3 దఫాలు 4 దఫాలుగా అధికారంలోకి వచ్చింది.